వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. రాజేంద్ర నగర్లో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మానవతను చాటుకున్న ఆర్కే ఓవర్సీస్ సంస్థ మోతీనగర్ బోరబండలలో పేదలకు నిత్యావసరాల అందజేత. సంగారెడ్డి ఎమ్మెల్యే ఔదార్యం, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత అంబులెన్స్ సేవలు. ఆక్రమణదారుల ఆటకట్టు, మైలార్దేవ్పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా లాక్డౌన్, నిర్దిష్ట సమయం తర్వాత బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్. రాజేంద్ర నగర్లో వ్యాక్సినేషన్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల కేసుల సంఖ్య తగ్గిందన్నారు. ప్రజల కోసం ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. 10 రోజుల పాటు ఈ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతిరోజు 1000 మందికి టీకా వేస్తారని చెప్పారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. వివిధ పిహెచ్సిస్లో అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్స్లో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జిహెచ్ఎంసీ తరపు నుంచి, జిల్లా కలెక్టర్ ఆఫీస్ తరపు నుంచి వేరియస్ కేటగిరీస్ వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ ప్రకారము ఏ రోజు వాళ్ళకు ఉంటే ఆ రోజు నాడు వాళ్ళు వచ్చి వ్యాక్సినేషన్కి అనుమతిస్తున్నాము. ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు, తర్వాత వివిధ రకాలుగా వెజిటేబుల్ మార్కెట్ సంబంధించిన వాళ్ళు, కిరాణా షాప్ సంబంధించిన వాళ్ళు, ట్యాక్సీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. సో దాని ప్రకారంగా అందరూ కూడా సర్టిఫికేట్ చూపెట్టి ఈ వ్యాక్సినేషన్కి హాజరు అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా అందరినీ కూడా కోరుతున్నాము, గత 15 రోజులుగా ఎట్లయితే లాక్డౌన్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారో పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. 6 నుంచి 10 వాళ్ళకు మాత్రమే వాళ్ళకి ఏమైనా కొనుక్కునేది ఉంటే బయటకు రావాలి. మిగతా టైంలో ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాము. ఈరోజు ఎస్ఎస్సి కన్వెన్షన్లో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం కోవిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా ఇది ఇంచుమించు 10 రోజులు ఉంటుంది. ఇక్కడ రోజు ఒక 1000 మందికి అలాంటి ఆలోచనతో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏరియా అంతా స్లమ్ ఏరియా, రాయందర్ ఇక్కడంతా ఎక్కువ ముస్లిమ్స్ ఉండే ఏరియా. అందరూ కూడా తీసుకోవాలని ఆటో నడిపించే వాళ్ళు, పెట్రోల్ పంపులో ఎక్కడైనా లేబర్ పని చేసే వాళ్ళకి అందరూ కూడా ఈరోజు ఇవ్వాలని పెట్టుకోవడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నటంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ డీసీ గారు, జెడ్సీ గారు మేమందరం కూడా రావడం జరిగింది. అధికారులతో పాటు డాక్టర్స్ కూడా ఎంతో మంచిగా పనిచేస్తూ ఎంతో ముందుకు తీసుకుపోదామని చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా రోజు రోజుకు ప్రజలందరూ కూడా నిజంగా కూడా ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా కొద్దిగా తగ్గుముఖం కూడా పట్టింది. ఆ తగ్గుముఖం పట్టిందని కూడా ఇప్పుడే లాక్డౌన్ ఉంటుందా ఉండదా అనేది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుకాణాలను 10 గంటలకే మూసివేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ప్రజలు వివిధ గ్రామాల నుంచి వచ్చే వాహనాలను పాసులు ఉంటేనే అనుమతిస్తున్నారు. ఆర్కే ఓవర్సీస్ సంస్థ మానవతను చాటుకుంది. బోరబండ మోతీనగర్కు చెందిన నిరుపేదలకు నిత్యావసరాలు అందజేసింది. ఈ కార్యక్రమం ఆ సంస్థ చైర్మన్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగింది.
100 మంది నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఫ్యామిలీస్ అయినా బోరబండ ఏరియా సరౌండింగ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇప్పుడు వచ్చామండి. కృష్ణమూర్తి అండి, మాది ఆర్కే ఓవర్స్ సంస్థ. ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలంలో మనం ప్రభుత్వ భర్తీ కింద నిరుపేదలకి బియ్యము, ఆయిలు, షుగరు అన్నీ కూడా ఒక 70 ఫ్యామిలీస్ వరకు పంచామండి. ధన్యవాదాలు. ఏ ఏరియాలో పంపించారు? బోరబండ అండి, బోరబండ ఏరియా మొత్తం పంచామండి. గుడిసి వస్తారు, అలా వస్తారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఔదార్యం చాటుకున్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 15 అంబులెన్సులను కరోనా పీడితులకు వినియోగించనున్నారు. ప్రస్తుతానికి 2 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. ఒకటి సంగారెడ్డిలో, మరొకటి సదాశివపేటలో అందుబాటులో ఉంటాయి. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నట్టు ఆయన తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో మొన్న మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కరోనా సమయంలో ప్రజల మధ్యలో ఉంటూ వీలైనంత వరకు అందరు సాయం చేయాలని ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 అంబులెన్స్లు ఏర్పాటు చేయాలి. గాంధీ భవన్లో హైదరాబాదు 50 కిలోమీటర్స్ సరైన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నా నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఈరోజు ఎమర్జెన్సీ కింద 2 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 అంబులెన్సులు కూడా ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి సంగారెడ్డి టౌను, అట్లాగే సదాశివపేట టౌన్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా అదనంగా 10 అంబులెన్సులు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 4 మండలాలు అంటే కొండాపూర్ మండలానికి 1 అంబులెన్సు, సంగారెడ్డి మండలానికి 1 అంబులెన్సు, కంది మండలానికి 1 అంబులెన్సు, సదాశివపేట మండలానికి 1 అంబులెన్సుతో పాటు 35 తాండాలకు కూడా ఒక సపరేట్ బంజారా లంబాడీకి సంబంధించి తాండాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా 1 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మదీనా చౌరస్తాలో కూడా 1 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నా. అట్లాగే రాజంపేట చౌరస్తాలో 1 అంబులెన్సు, అట్లాగే మరి సంగారెడ్డి చౌరస్తా 1 అంబులెన్సు, కందిలో 1 అంబులెన్సు, అట్లాగే పొద్దేటిపల్లి చౌరస్తా అక్కడ మరి చౌరస్తాలో కూడా బ్లాక్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కూడా కోఆర్డినేషన్ చేస్తారు చౌరస్తాకు. దాంతోపాటు కొండాపూర్ మండలానికి సంబంధించినట్టయితే మల్కాపూర్ చౌరస్తాలో 1 అంబులెన్సు, అట్లాగే పెద్దాపూర్ చౌరస్తాలో 1 అంబులెన్సు, సదాశివపేటలో 2 అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాను. ఒకటేమో బస్టాండ్ దగ్గర, ఒకటేమో గంజిలో గాంధీ చౌక్ దగ్గర, అక్కడ టౌన్ ప్రెసిడెంట్ సత్తన్న, అట్లాగే ఇంకా మా మున్సిపల్ కౌన్సిలర్లు సదాశివపేటలో, అట్లాగే హాజీ చోటుబాయ్ లేదా ఇంకా కంది కృష్ణ మా సత్తన్న కోఆర్డినేషన్ చేస్తాడు. అట్లాగే చిరు అరుణ్ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. అక్కడ కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇక సంగారెడ్డి టౌన్కి వచ్చినట్టయితే మా టౌన్ ప్రెసిడెంట్ జార్జ్తో పాటు అక్కడ షఫీ కౌన్సిలర్, మిగతా వెంకటరాజు, ఉదయ్ కిరణ్ ఇంకా చాలా మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు. గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళతో పాటు యూత్ కాంగ్రెస్ సంబంధించి సంతు కానీ, కిరణ్ కానీ. రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు ఆక్రమణదారులు ఆట కట్టించారు. మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని వినాయకనగర్ బస్తీలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ఆర్డీఓ చంద్రకళ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఉపసభాపతి పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణ చర్యలను పకడ్బందీగా చేపడుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత, కార్పొరేటర్లు హేమ, సునీత, లక్ష్మి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నందకిషోర్ వ్యాస్ నిరుపేదలకు అండగా నిలిచారు. గోషామహల్ నియోజకవర్గంలోని మార్కస్ బస్తీకి చెందిన 150 మంది నిరుపేదలకు 10 కిలోల బియ్యం, N95 మాస్కులను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. गोशामहल डिवीज़न के मर्कस बस्ती में हमारे ट्रस्ट द्वारा हमारे इस परिवार को, जो ये बस्ती है मेरा पूरा परिवार है, मैं 10 साल इस बस्ती का चेयरमैन था। यहाँ के सुख दुख, यहाँ के जो जीने वाले लोगों के विषय में पूरी मुझे जानकारी है। डेली बेसिस पे काम करने वाले, कूली, हमाली, कॉन्ट्रैक्ट बेसिस पे काम करने वाले ये मेरे भाई यहाँ रहते हैं। काफ़ी दिनों से लॉकडाउन लगने की वजह से इनकी मजदूरी भी नहीं मिल रही है, काफ़ी कठिनाई का सामना करना पड़ रहा है। उसी को ध्यान में रखते हुए आज ट्रस्ट की ओर से 150 राइस के बैग्स इनको दिए गए हैं। मैं बस्ती वासियों से कहना चाहता हूँ, आप हिम्मत बनाए रखें। गवर्नमेंट पूरा काम कर रही है। आने वाले दिनों में पूरे राज्य से कोरोना चले जाएगा, इस महामारी से छुट्टी मिल जाएगी और हम सामान्य जीवन जीने लगेंगे। आप घरों में रहे, घरों से बाहर ना निकले। हम सब आपके घर बैठे आपके हर इंतजाम में लगे हुए हैं। आप सबका सपोर्ट चाहिए। जय तेलंगाना, जय केसीआर, जय केडीआर, बोला कृष्ण भगवान की। జనగామ జిల్లా దేవరుప్పలలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుంది. ప్రధాన చౌరస్తాలో ఏసీపీ రమేష్ వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమతి లేని వాహనాలపై కేసులు నమోదు చేశామన్నారు. ఆయన వెంట దేవరుప్పల ఎస్ఐ కరుణాకర్ రావు, ఏఎస్ఐ నరోత్తం రెడ్డి, కానిస్టేబుల్ మహేందర్, రమేష్, అశోక్ ఉన్నారు. దేవరపల పోలీస్ స్టేషన్లో ఈరోజు వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకుర్తి సిఐ గారు చేరాలు, అదేవిధంగా దేవరపల ఎస్ఐ గారు కరుణాకర్రావు మరియు సిబ్బందితో దేవరపల చౌరస్తాలో వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని వెహికల్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉన్నాయి, అవి వెరిఫై చేసి పంపించేది. ఎవరెవరైతే లైసెన్స్ లేకుండా అనవసరంగా వచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ లాక్డౌన్ అనేది ప్రజల కోసం పెట్టింది. ప్రజల సహకారం లేకపోతే ఏది సక్సెస్ కాదు. ఈ లాక్డౌన్ ప్రస్తుత పరిస్థితులు అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది.
పాజిటివ్ రేటు కరోనాది తగ్గింది. ఇదే విధంగా ఇంకా కొన్ని రోజులు కనుక ప్రజలు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండి బయటికి రాకుండా ఈ లాక్డౌన్కు కోఆపరేషన్ చేస్తే కనుక ఈ కరోనాని మనం తరిమి కొట్టవచ్చు. ఈ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కొంతకాలం ఇబ్బందులు ఉంటాయి, సరే ఆ ఇబ్బందులు కన్నా కూడా ప్రాణాలు ముఖ్యం కాబట్టి అందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తూ నిబంధనలు పాటిస్తూ ఈ కరోనాకు సంబంధించి మాస్కులు పెట్టుకుంటూ ఇంటికి ఒక్కళ్లే ఏదైనా అది నిత్యావసర సరుకులు ఉంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెచ్చుకోవడం, ఇంతవరకు ఇంట్లో ఉండే విధంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోనూ లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుంది. పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. వాహనాల తనిఖీ నిర్మల్ టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు. జరుగు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి డిస్పెన్సరీలో 2 ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. 80 పడకలతో వీటిని ఏర్పాటు చేశారు. డాక్టర్ గౌతమి పర్యవేక్షణలో డాక్టర్ బిందు మాధవి ఇతర వైద్య సిబ్బందితో కరోనా పీడితులకు సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా వారిలో మానసిక ధైర్యం పెంపొందిస్తున్నారు. కోవిడ్ బాధితులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. టాబ్లెట్స్ అన్నీ వాడండి. ఇంకా మీకు మల్టీ విటమిన్ సి ఇవన్నీ ఇచ్చాము. మీకు హెడేక్ ఉంది కదా, పారాసిటమాల్, ఇంకా చాలా టాబ్లెట్స్ అన్ని డిపెండెంట్ కిట్లో ఇచ్చాము మీకు, అవి వాడండి. అండ్ పల్స్ ఆక్సిమీటర్ మీకు కూడా ఒకటి ప్రొవైడ్ చేశాము ఎంప్లాయీస్కి. సో ఒకవేళ డిపెండెంట్స్ ఉంటే ఎంప్లాయీస్తో షేర్ చేసుకొని ఓకే చూస్తాము. సో పల్స్ ఆక్సిమీటర్ డైలీ చెక్ చేసుకోండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత వస్తున్నాయనేది చెక్ చేసుకోండి. మంచిగా డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ మంచిగా తీసుకోండి. 14 డేస్లో రికవర్ అయిపోతారు. నథింగ్ టు వరీ. ఇది జస్ట్ నార్మల్ ఫీవర్ లాగే అందరికీ వస్తుంది 14 డేస్లో. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మన ఐటింగ్ క్లైన్ కాలనీ సెక్టార్ 3 RG2 క్వారంటైన్ సెంటర్. ఇక్కడ మనకి 80 పీపుల్కి సరిపడా బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు క్వారంటైన్ సెంటర్లో 15 పీపుల్ ఉన్నారు. సో సింగరేణి మనకి క్వారంటైన్ సెంటర్లో ఉన్న పేషెంట్స్ అందరికీ మెడిసిన్స్, ఫుడ్ అన్నీ సప్లై చేస్తున్నారు. అండ్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి పేషెంట్స్కి కాల్ చేసి పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని కనుక్కుంటున్నారు. అండ్ డాక్టర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ రౌండ్స్ వేస్తున్నారు. సో రౌండ్స్ వేసి పేషెంట్స్కి ఏం ప్రాబ్లం ఉన్నా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవ్రీడే మనకి ఇక్కడ RG2లో 50 to 60 కోవిడ్ టెస్టులు చేస్తాము. అందులో ఎవ్రీడే 20 to 30 పీపుల్ పాజిటివ్స్ వస్తున్నారు.
వచ్చిన వాళ్ళందరికీ ఒక డిపెండెంట్ కిట్, ఎంప్లాయీ కిట్స్ అని ఇస్తాం. ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లాయీ కిట్, దాంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్, స్టీమర్, పేషెంట్స్కి కావాల్సిన మెడిసిన్స్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ రూరల్ సర్కిల్ పరిధిలో లాక్డౌన్ కఠినంగా అమలవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 347 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 28 మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని రూరల్ సిఐ రవీందర్ నాయక్ వెల్లడించారు. ఆదేశానుసారం బోధన్ రూరల్ సర్కిల్ పరిధిలో లాక్డౌన్ని కఠినతరం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 347 కేసుల్ని ఇప్పటివరకు లాక్డౌన్ వైలేషన్ కేసుని నమోదు చేసి 50 వాహనాలను జప్తు చేయడం జరిగింది. అదేవిధంగా బోధన్ రూరల్ సర్కిల్ పరిధిలో ఎవరైనా సరే పేకాట కానీ మట్కా కానీ ఆడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 28 మందిని అరెస్ట్ చేసి 16,500 రూపాయలు వారి నుంచి జప్తు చేయడం జరిగింది. ఇంకో విషయం, అక్రమ ఇసుక రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాము. ఇప్పటి వరకు సర్కిల్ పరిధిలో గత 10 రోజుల నుండి 3 కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో 3 వాహనాలని మైన్స్ వారికి రాసి జుర్మానాలు వేయడం జరిగింది. అదేవిధంగా సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు డంపుల్ని సీజ్ చేసి సుమారుగా 180 ట్రాక్టర్ల యొక్క డంపుల్ని తహసీల్దార్ గారికి లెటర్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ప్రతి మండలంలో ఒక RI మరియు పోలీస్ సిబ్బందితో ఒక టీంని ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. దయచేసి అందరు దీన్ని గమనించాలా. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే మాత్రం మా దృష్టికి వస్తే వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేసేసి వాళ్ళను కఠినంగా శిక్షించే దిశగా మేము చర్యలు తీసుకుంటాము. ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాము. సిపి గారి ఆదేశానుసారం బోధన్ రూరల్ సర్కిల్ పరిధిలో బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజేంద్ర నగర్లో ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మానవతను చాటుకున్న ఆర్కే ఓవర్సీస్ సంస్థ మోతీనగర్, బోరబండలలో పేదలకు నిత్యావసరాల అందజేత. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే ఔదార్యం, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత అంబులెన్స్ సర్వీసులు. ఆక్రమణదారుల ఆటకట్టు, మైలార్దేవపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఇబ్రహీంపట్నంలో ప్రశాంతంగా లాక్డౌన్, నిర్దిష్ట సమయం తర్వాత బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్. లాక్డౌన్ వేళ తప్పనిసరిగా ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా పౌరులు పాటించవలసిన అవసరం ఉంది. బయటికి తప్పనిసరి అయితేనే వెళ్ళాలి. అలాగనే మాస్క్ ధరించాలి, శానిటైజర్లు మీతో పాటు ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. తద్వారా దేశాన్ని మనం అందరం కలిసి కాపాడిన వారం అవుతాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.